ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 15కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 20, 2025. టైం వచ్చేసరికి ఎంత అవుతుంది టైం 1 అవుతుందంట. ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఆటో న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇదాటే చెప్తాడు. ఫోకస్ చేసుకో. ఎల్లోగా MG హెక్టర్ లాంచ్ చేశాను చేతుల మీదుగా. నా చేతుల మీద లాంచ్ చేయలేదు. హెక్టర్ గురించి చెప్పు మరి, ఏంది అది? అసలు ఏం మార్చలేదు, గ్రిల్ ఒకటి మార్చేసి తీసుకొచ్చేసినట్టుంది. MG వాళ్ళు కొత్తగా MG హెక్టర్ అయితే లాంచ్ చేశారు. ఇది థర్డ్ ఫేస్ లిఫ్ట్ అని చెప్పుకోవాలి. దీంట్లో పెద్దగా అయితే ఏం చేంజెస్ చేయలేదు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ సిఆర్ఆ వచ్చింది, సెల్టో వచ్చింది మార్కెట్ లోకి, అందుకని హరాబరిగా దిగేసినట్టు అనుకోవచ్చు. ప్రైస్ విషయాన్ని కూడా మనం 2 lakhs అయితే తగ్గించారు. లాస్ట్ టైం అది 14 point something అలా ల్యాక్ ఉంటుంది. ఈసారి మనకు 12 lakhs అయితే వస్తుంది ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే. ప్రైస్ వీళ్ళు మామూలుగా తగ్గించారు, ట్యాక్స్ కాకుండా నార్మల్గా తగ్గించారు. ఎందుకు? సేల్స్ లేవా లేకపోతే ఎందుకని? యాక్చువల్ గా సేల్స్ కూడా తక్కువే ఉన్నాయన్న కంపేర్ టు మిగతా వాటి చూసుకుంటే. మంత్లీ సేల్స్ మనం చేస్తాం కదా, వాటిలో కూడా తక్కువ సేల్స్ వస్తున్నాయి. ఇవి ఇలా 7 seater కూడా ఉంటదిగా, కాకపోతే డీజిల్ తీసేసారు. ఎందుకు? డీజిల్ ఉంచాల్సింది కదా. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. ఏమంటారు? నో డ్యూసే. యాక్చువల్లీ నేను వాళ్ళతో మాట్లాడాను, అక్కడికి వెళ్ళా కదా, వాళ్ళ సేల్స్ కంపెనీ CEO అవుతాయి కదా, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరితో మాట్లాడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అదే అంటున్నారు, డీజిల్ తీసేసారు, ఎక్కువ డీజిల్ అడుగుతారట వచ్చి. ఖచ్చితంగా, ఎందుకంటే 7 seater లాంగ్ డ్రైవ్స్ కి ఫ్యామిలీతో వెళ్ళాలంటే అట్లా చూడడానికి కార్ బాగుంటది. లోపల ఐప్యాడ్ స్క్రీన్ ఉంటది. ఈసారి కొత్తగా ఉందన్న ఫీచర్, ఐ స్వైప్ అని తీసుకొచ్చాడు. 3 fingers స్వైప్ చేస్తే వాల్యూమ్ కంట్రోల్స్, గెస్చర్ కంట్రోల్స్, తర్వాత 2 fingers అంటే మీకు ఏసీ కంట్రోల్ అవుతుంది, ఫ్యాన్, టెంపరేచర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచిగా అనిపించింది. డిజైన్ అయ్యంతా పక్కన పెడితే యాజ్ ఇట్ ఈస్ ఉంది, పెద్దగా ఏం చేంజెస్ కదా. నాకు దీని పరంగా కొద్దిగా బాగా అనిపించింది. కానీ పెట్రోల్ ఇంజిన్ అన్న చూడాలి సేల్స్ ఎట్లా ఉంటాయి మార్కెట్, ఎందుకంటే పెట్రోల్ మార్కెట్ లోకి ఆల్రెడీ వచ్చేసింది, బుకింగ్స్ కూడా అనౌన్స్. ఇందాక ఏదో ఒక మాట హరీబరి అంటే ఏంది? హరీబరి అంటే హిందీ లాగా ఉంది కదా, హరీబరి. తొందరపాటుగా హరీబరిగా తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి టాటా సియారా గురించి. టాటా సియారా బుకింగ్స్ విపరీతంగా అయితే అవుతున్నాయి. 70,000 ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కార్స్. 135,000 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు కార్ని బుక్ చేయడానికి. విపరీతమైన డిమాండ్ అయితే టాటా సియారాకి అయితే ఉంది. అండ్ ప్రజెంట్ షోరూమ్స్ కూడా వచ్చినాయి బండ్లు, కాకపోతే హైదరాబాద్కు 3 వచ్చినాయి అనుకుంటారు, 2-3 వచ్చినాయి. అందరూ వెళ్ళి విజిట్ చేస్తున్నారు, కార్ని చూస్తున్నారు ఎట్లా ఉందని చెప్పేసి. మామూలుగా లేదన్నా, మేము వెళ్ళాం నిన్న. వెళ్ళేసరికి అసలు మమ్మల్ని వాడు 8:30 నుంచి ఫ్లో స్టార్ట్ అయిందన్న, పబ్లిక్ ఫ్లో వదలటలేదు. వస్తున్నారు, తీస్తున్నారు, కాసేపు బ్రో అని అందరూ అడగాల్సి వచ్చింది అనమాట. ఇదాడు వీడియో రికార్డ్ చేస్తాను చెప్పుకోవడానికి మధ్యలో బ్రేక్ ఇచ్చారు అనమాట. ఇది కూడా 1 day అన్న, రికార్డ్ కూడా 1 day అయింది. 70,000. రేపు వస్తుంది వీడియో చూడండి, ఇరక తీసి మరగబెట్టి ఏదో అంటారు కదా, అట్లా చేశాడు విజార్డ్. వాకౌట్ ఓన్లీ. నెక్స్ట్ సిఆర్ఆర్ టాప్ మోడల్ ఉంటుంది కదా, అకంప్లిష్డ్ ప్లస్, దాని ప్రైస్ లాస్ట్ వీక్ అసలు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు వాటి ప్రైస్ కూడా బయటకు వచ్చినాయి. టాప్ మోడల్ పెట్రోల్కి వెళ్ళారు అనుకోండి మీరు, అకంప్లిష్డ్ ప్లస్, దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 20,90,000 రూపాయలు దాకా ఉంది. ఆన్ రోడ్కి వెళ్తే 26,60,000 రూపాయలు దాకా పడుతుంది. మొత్తం షీట్ కూడా మీకు కనిపిస్తుంది. ఇది మనకు హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్. ఇది ఒకవేళ మీరు హైదరాబాద్ తీసుకోవాలనుకుంటే 26,60,000 టాటా సియారా పెట్రోల్ మోడల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఒకవేళ మీరు డీజిల్కి వెళ్ళారనుకోండి ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది. డీజిల్ అకంప్లిష్డ్ ప్లస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 21,29,000 రూపాయలు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి దీన్ని 27 లక్షల రూపాయల దాకా వెళ్ళిపోతుంది. ఏమంటారు ఇంత ప్రైస్ 26-27 లక్షలు పెట్టే బదులు కొద్దిగా యాడ్ చేసుకొని XUV700 కానీ లేకపోతే హ్యారియర్ కూడా వచ్చేసింది అనుకుంటా. హ్యారియర్ కూడా వస్తుంది ఈ ప్రైస్ కి ఆల్మోస్ట్. ఇంకా బల్క్ అసలు హల్క్ నీలాగా ఉంటుంది, హల్క్ లాగా. మీరేం చేస్తారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 26-20 లక్షలు పెట్టి ఇది కొంటారు, లేకపోతే హ్యారియర్కి వెళ్తారు కొద్దిగా యాడ్ చేసుకొని. నెక్స్ట్ మనకి మినీ నుంచి మినీ కన్వర్టబుల్ December 12వ తారీఖు ప్రీ ఆర్డర్ తీసుకొని వచ్చారు. కార్ని బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాచ్ మొత్తం అయిపోయింది. నిజాడు ఏమన్నాడు అసలు ఎవరు కొంటారు దీన్ని? 58,50,000 పెట్టారు. ఎక్స్షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్కి వెళ్తే 74 లక్షలు అయిపోతుంది. ఎవరు కొంటారు దీన్ని అన్నాడు. చూసావు ఇదాడు, అయిపోయింది. ఇండియన్ బ్యాచ్ మొత్తం అయిపోయింది. ఒక బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేయాలి మీరు కొనాలనుకుంటే. ఎన్ని కార్లు తెచ్చారో తెలియదు. ఇవి కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ కదా, CBU. డైరెక్ట్ బయట నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి కారు. చాలా తక్కువ తెస్తుంటారు, అయిపోతే మళ్ళీ తీసుకొస్తాం. నెక్స్ట్ వచ్చేసి నిస్సాన్ నుంచి నిస్సాన్ 7 seater కార్ అయితే తీసుకొస్తుందని చెప్పాను కదా, దాన్ని అయితే ఇప్పుడు అయితే పేరు అయితే అనౌన్స్ చేసింది. టీజర్ ఒకటి వదిలేరు వీళ్ళు. దీని పేరు గ్రావైట్ అని చెప్తున్నారు. ఇది ట్రైబరన్ వెహికల్ రినాల్ట్ లో ఉంటది మీకు. సేమ్ అదే వెహికల్ వీళ్ళు కొద్దిగా కాస్మెటిక్ చేంజెస్ అవి చేసి తీసుకొస్తున్నారు. ఇది మెయిన్లీ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే వస్తుందని చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి మినిమం 6 lakhs to 10 lakhs వరకు అయితే ఉంటుందని అనుకోవచ్చు. ఎక్స్షోరూమ్ ప్రైస్ అని చెప్పు.
ఆన్ రోడ్ అనుకుంటారు మన వాళ్ళు. ఏంది కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు. అక్కడికి 7 సీటర్ వస్తుందంటే 6 లక్షలకి ఇంకేమైనా ఉందా? ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఎప్పుడు వస్తుంది సేల్ కి? ఇంకా లేదన్న, జస్ట్ టీజర్ మాత్రమే వదిలేదు. లాంచ్ డేట్ కూడా ఏం లేదు. జనవరిలో వీళ్ళు లాంచ్ అయితే తీసుకురానున్నారు, అంటే జనవరి మిడ్ ఆఫ్ జనవరి చెప్పలేదు ఎగ్జాక్ట్ గా డేట్. జనవరిలో అయితే ఈ కార్ అయితే అది అన్వీల్ చేస్తారు, మార్చ్ నుంచి సేల్స్ కి అయితే తీసుకొస్తారు. నెక్స్ట్ ఒకసారి మారుతి సుజుకి వ్యాగనార్ ఉంది కదా, దానికి ఫ్రంట్ సీట్ ఉంటుంది కదా, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, దాన్ని మనం ఇలా టర్న్ చేయొచ్చు అనమాట. మారుతి వాళ్ళే తీసుకొస్తున్నారు దీన్ని, ఒకరితో కొలాబరేషన్ అయ్యి. కొలాబరేషన్ ఏ కంపెనీ తయారంటే ట్రూ అసిస్ట్ టెక్నాలజీ అని చెప్పేసి కంపెనీ ఉంది, వీళ్ళే సీట్ తయారు చేశారు. ఇది ఎవరికంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన కార్ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు, సో అట్లాంటి వాళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ సీట్ అయితే టర్న్ అవుతుంది, మనం ఎక్కొచ్చు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు పాత వ్యాగనార్ యూస్ చేస్తున్నా కానీ సీట్ చేంజ్ చేయించుకోవచ్చు. మొత్తం 11 సిటీస్ లో వీళ్ళు వర్క్ షాప్స్ ఉంటాయి కదా, వాటిలో చేంజ్ అయితే చేస్తున్నారు. కాస్ట్ వచ్చేసరికి 65,000 రూపాయలు దా పడుతుంది దగ్గర 60,000 సీటు, 5,000 ఫిట్టింగ్ ఛార్జెస్, మొత్తం కలిపి 65,000 దాకా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి PMGC 2025 పబ్జీ మొబైల్ గ్లోబల్ ఛాంపియన్షిప్ అనమాట. PMGC అంటే దీనిలో MVP-కి పోర్షా కార్ ఇచ్చారు. అందరూ షాక్ అయిపోయారు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. విజార్డ్ అనుకుని చూసారా పోర్షా, ఆ కార్ అంటే అది కాదు, కయానే ఇచ్చారు. అది దగ్గర 1,75,00,000 రూపాయల దాకా ఉంటుంది ఇండియాలో మనం కొనాలంటే మాత్రం. అది MVP-కి ఇచ్చేసారు. ఆయన ఎప్పుడు కొడతాడు కుంభస్థలం, ఆల్రెడీ కొట్టాడు, కోల్కతాలో కొట్టాడు. MVP-గా కార్ ఇచ్చారంటే ఇంకా ప్రైస్ పూల్ చూసుకుంటే $3 million దాకా ఉంది. 3 million అంటే 27 కోట్ల దాకా దగ్గర ప్రైస్ పూల్. ఇండస్ట్రీ మాత్రం ఘోరంగా పెరగబోతుంది. ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది నెక్స్ట్ 5 years లో, చూడాలి ఏమైతే. నెక్స్ట్ మన ఏవియేషన్ ఫ్యూయల్ కూడా చేంజ్ అయిపోతున్నట్లు వస్తుంది రిపోర్ట్. ఇథనాల్ దానిలో కూడా యాడ్ చేస్తున్నారు. మన బైకులు అయిపోయినాయి, కార్లు అయిపోయినాయి, ఇప్పుడు ఏవియేషన్ లో కూడా 2027 నాటికి 1% బ్లెండ్, 2028కి 2% అండ్ 2030కి 5% బ్లెండ్ ఫ్యూయల్ అయితే మనం చూడబోతున్నాం. ప్రజెంట్ మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని పెట్టిన పేరు వచ్చేసరికి ఇథనాల్ మిక్స్ చేసేసి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అని చెప్పేసి తీసుకొని రాబోతున్నారు. ఇది ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నట్టున్నారు కదా విజయ్? 2023లో ఆల్రెడీ టెస్ట్ చేశారన్న, సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయితే అయినాయి. 2027 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బజాజ్ పల్సర్ 220F నేను చదివినప్పుడు చాలా పాపులర్, కరిజ్మాతో పాటు పల్సర్ 150, 220 అయితే నేను కూడా ఫ్యాన్ అన్నది. అంతే కాళ్ళు అంతే, మా అన్న దగ్గర ఉంది అన్నది. మరి చెప్పు, రంగులు కనిపిస్తుంది ఎందుకు బైక్ కొత్తది? దానికి 2026 వర్షన్ అయితే లాంచ్ చేశారన్న, ఆల్రెడీ డీలర్షిప్ లో కూడా అందరి దగ్గర వచ్చేస్తున్నాయి. అవి ఏంటంటే వీళ్ళు ఏం చేంజెస్ అయితే చేయలేదు, ఇంజన్ పరంగా వాటి పరంగా. కాస్మెటిక్ చేంజెస్, కలర్స్ 5 కలర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు, కొద్దిగా కొత్తగా కనిపిస్తుంది లుక్ అయితే మనకు తగ్గట్టుగా. అండ్ LED ఇండికేటర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొచ్చారు. TFT కన్సోల్ అయితే ఒకటి తీసుకొచ్చారు. ప్రైస్ 1.29 lakh అయితే ఉందన్న ప్రస్తుతానికి. నెక్స్ట్ ల్యాంబోర్గిని ఊరుస్ ఒకటి ముంబైలో సీజ్ చేసి పడేశారు, ఎందుకంటే ఓవర్ స్పీడింగ్. 252 kmph స్పీడ్ లో వెళ్తూ వీడియో రికార్డ్ చేసి పెట్టాడు. యాక్చువల్ ఆ రోడ్డు 80 స్పీడ్ లిమిట్ ఉంది, మనం 252 కొట్టి మరి పెట్టాడు వీడియో. ఆ వీడియో వైరల్ అయిపోయింది. అది కూడా మంచి బిజీ రోడ్ అనమాట, బాంద్రా వ్యాలీ సీలింగ్ రోడ్ అది. సో అక్కడ చేశాడు, పట్టుకున్నారు పోలీసులు, పట్టుకొని బండిని సీజ్ చేసి పడేశారు. యాక్చువల్ గా ఇతను కార్ డీలర్ అనమాట, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతుంటారు కదా, ఈ కార్ వేరే వాళ్ళ పేరు మీద ఉంది, ఈయనకి అమ్మాడు. మనోడు వేరే వాళ్ళకి అమ్మాలి, అది ఖచ్చితంగా డీలర్ కాబట్టి వేరే వాళ్ళకి అమ్మాలి. సో కార్లు ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర, దాన్ని తీసుకొని ఇట్లా చేశాడు. ఆల్రెడీ ఈ కార్ మీదే ఆయన మీద 6 కేసులు దాకా ఉన్నాయంట ఓవర్ స్పీడింగ్ మీద. ఈయన ప్రీవియస్ ఓనరా? ఈయనే అదే రోడ్డు పైన 6 times కార్ ని సీజ్ చేసి పడేశారు. ఈసారి ఏంటంటే వీడియో పెట్టుకున్నాడు, ఆ వీడియో కొద్దిగా వైరల్ అయింది. మొత్తం చెక్ చేస్తే ఉన్నాయి, పోలీసులకి దొరికిపోయాడు అంతే డైరెక్ట్. ఇప్పుడు కార్ ఇస్తారంటావా? ఈ సీజన్ అయిపోయింది. సీజన్ ఇవ్వరా? మీరేమంటారు, కార్ తిరిగిస్తారా? నాకైతే ఇచ్చేస్తారా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పెద్ద మనిషి తార్ని డైరెక్ట్ గా పటాల మీద తీసుకొచ్చేసాడు. పోలీసులు పట్టుకున్నారు, కార్ని సీజ్ చేశారు. ఈయన వయసు 65 సంవత్సరాలు. సంఘటన జరిగింది వచ్చేసరికి నాగాలాండ్ దీమాపూర్ స్టేషన్ లో. ఎందుకు తెచ్చాడో తెలియదు, ఆయన తాగున్నాడా అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఎందుకు ఈ కార్ని డైరెక్ట్ పటాల మీద తీసుకొచ్చాడో 4x4 ఏమో టెస్ట్ చేస్తున్నాడేమో. ఈ మధ్య ఇది ఒకటి బాగా ట్రెండింగ్ అయిపోయింది అన్న, తార్ ఓనర్స్ ఈ రకంగా ప్రతి ఒక్క దాంట్లో ఉండరు. కానీ కార్ ఓనర్స్ కొంతమంది ఇష్టంతో కొనుక్కుంటుంటారు, పద్ధతికి నడుపుతుంటారు. కొంతమంది చేసే పనులకి అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకళ్ళు ఏదో కేసు కూడా వేసినట్టున్నారు. డైరెక్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట ఆయన. ఈ తారు కొన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అన్నట్టు అందరికి ఒక జనరలైజేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఒక అతను హర్ట్ అయ్యాడు, హర్ట్ అయ్యి ఆయన మీద కేసు కూడా వేసాడు. అలా కూడా ఉంటారు కదా, ఎందుకంటే పద్ధతికి నడిపే వాళ్ళు కూడా ఉంటారు, అందరినీ అలా ఇంక్లూడ్ చేయడం తప్పు. అండ్ ఫైనల్ న్యూస్ అయితే కొద్దిసేపు నవ్వుకున్నాం మేము అయితే చూసే. అందరు నవ్వుకున్నాం, నవ్వరా? అందరు నవ్వుకున్నాం. ఒక అతను నార్మల్ గా బైక్ మీద వస్తుంటే ట్రాఫిక్ పోలీస్ ఆపి నీకు హెల్మెట్ లేదు కదా, ఫైన్ కట్టమన్నారు అనమాట. ఆయన చక్కగా దిగాడు, దిగి మీ దగ్గర ఉన్న హెల్మెట్ ఉందా అని అడిగాడు. ఉంది అంటే
తీసుకొచ్చి నాకు పెట్టండి అన్నాడు. హెల్మెట్ పెడుతుంటే ఆయనకి తలకి పట్టట్లా హెల్మెట్. ఇదే నా పరిస్థితి, నాకు ఏ హెల్మెట్ పట్టట్లేదు, నేను ఎక్కడి నుంచి హెల్మెట్ పెట్టుకొని రావాలి అని చెప్పేసి అడిగాడు. ఆయన తప్పేం లేదు కదా, పోలీసులు కూడా హెల్మెట్ కంపెనీస్ రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇట్లాంటి తలలు కూడా మైండ్ లో పెట్టుకుని హెల్మెట్స్ కొద్దిగా పెద్ద సైజ్ లో తయారు చేయండి అని చెప్పేసి. నాకు విజాడే గుర్తొచ్చింది ఆయన చూస్తే. నాకు డౌట్ వచ్చింది, సార్ నీకు హెల్మెట్ పట్టిద్దని అడిగా ఫస్ట్. పడుతుందా? నాకు పడుతుంది అన్న. ఏమంటావు, నీకు టైట్ పడుతుందా లేకపోతే నాకు ఫ్రీ ఉంటుంది సైజు ఎక్సెల్ ఎం అన్న అది ఎంఏ పడుతుంది. ఎం పడుతుంది. ఎక్కువ మందికి ఎంఏ పట్టేస్తే విజాడ్ కూడా ఎం పడుతుంది అంటే మరి ఆయనకి ఎందుకు పట్టట్లేదు? ఆయనకి ప్రాబ్లం ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ నుంచి పెరిగింది, ఇంతవరకు వెళ్తుంది కానీ ఇదంతా కొద్దిగా వైడ్ ఉంది. హెవీ ఉన్నాడు మనిషి. చూసి అయితే మేము నవ్వుకున్నాను, చాలాసేపు నవ్వుకున్నా. ఇది పోలీస్ పోలీసులు కూడా నవ్వుతున్నారు అక్కడ హెల్మెట్ పట్టకపోయేసరికి. ఇది మేము చెప్పే వరకు ఉంది ఆటో అప్డేట్స్ అయితే. ఈరోజు కొద్దిగా ఫన్నీగా వెళ్ళిపోయింది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. రేపు టాటా సియారా వస్తుంది. విజార్డ్ అన్న లేకుండా అసలు చూడట్లేదు మీరు, విజార్డ్ అన్నే కావాలి మాకు, ఎవడరా అంటున్నారు నన్ను చూసి. రేపు మీ ఫేవరెట్ విజార్డ్ అన్న చేస్తున్నాడు, చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు, బాయ్.